మీకు గుర్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ కైవసం చేసుకుంది. అప్పుడు కొంతమంది పాక్ సానుభూతి పరులు, మాజీ క్రికెటర్లు భారత్ అంటే అక్కసు వెళ్ళగక్కే వాళ్ళు ఏడ్చిన ఏడుపు ఏంటంటే భారత్ తన మ్యాచ్లన్నీ దుబాయ్లో పెట్టించుకుంది. ఐసీసీని బీసీసీఐ హ్యాండిల్ చేస్తోంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగా పిచ్చులు సెలెక్ట్ చేసుకుని ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది అని. మిగిలిన జట్లు అటు పాక్లో మ్యాచ్లాడి మళ్ళీ ఇటు దుబాయ్కి వచ్చి భారత్తో మ్యాచ్లాడాయని, అదే భారత్కి అడ్వాంటేజ్గా మారిందని అప్పట్లో ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మైకేల్ అదర్టన్, నాసిర్ హుస్సేన్లు పదే పదే ఆరోపణలు చేశారు. ఇప్పుడు దీన్నే గట్టిగా క్వశ్చన్ చేశాడు దినేష్ కార్తిక్. స్కై స్పోర్ట్స్కి కామెంటరేటర్గా చేస్తున్న దినేష్ కార్తిక్ మైకేల్ అదర్టన్, నాసిర్ హుస్సేన్లు కో కామెంటర్స్గా రావడంతో వాళ్ళని ఆడేసుకున్నాడు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడేమో మెల్లగా డిస్కషన్ మొదలుపెట్టాడు కార్తిక్. నేను ఈసారి పాకిస్తాన్ ఖచ్చితంగా సెమీస్కి వస్తుందనుకున్నా, శ్రీలంక కూడా రావాలి కానీ ఎందుకో రాలేదు అన్నాడు దినేష్ కార్తిక్. అదర్టన్ అండ్ నాసిర్ హుస్సేన్లు ఏం గుర్తులేనట్లు ఎందుకు అలా అని అడిగితే, మీ ఫాజిల్స్ ఇద్దరే ఇండియా మీద ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు ఏడ్చారు, అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే ఆడి భారత్ గెలిచిందని అన్నారు. ఇప్పుడు లంక హోమ్ అడ్వాంటేజ్లో ఆడింది, పాకిస్తాన్ అయితే మ్యాచ్లన్నీ లంకలోనే ఆడింది. మరి ఆ రెండు జట్లు ఎందుకు ఒకే పిచ్ మీద ఆడినా కూడా వరల్డ్ కప్లో సెమీస్కి రాలేదు అని అడిగాడు. నెత్తుటి చుక్క లేకుండా పోయిందా పంచ్కి అదర్టన్ అండ్ నాసిర్ హుస్సేన్లకు. భారత్ మీద వాగిన వాగుడును దినేష్ కార్తిక్ లైవ్లో క్వశ్చన్ చేయడం ఒకటైతే, ఇద్దరిని శిలాజాలు అనడం తిరుగులేని మోకరి అంటూ డీకే విటీనెస్కి, పేట్రియాటిజంకి సెల్యూట్ కొడుతున్నారు ఇండియన్ క్రికెట్ లవర్స్. Taste the Daily.